హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చి కువైట్ హాతిమ్ వీసా గురించి అయితే తెలుసుకుందాం. హాతిమ్ వీసాలో 2 రకాలైతే ఉన్నాయి, 2 టైప్స్. అది ఏంటంటే 1 వచ్చి డ్రైవర్, 2 వచ్చి హౌస్ బాయ్. హౌస్ బాయ్ అంటే కూడా ఒకటే, హరీస్ అంటే కూడా ఒకటే. అందుకోసం నేను వచ్చి మీకు దీంట్లో హౌస్ బాయ్ రొటీన్ లైఫ్ అయితే చెప్పదు చూడండి. హౌస్ బాయ్ అంటే కోవిటీ ఒక ఇంట్లోని మెయింటెనెన్స్ చేసుకోవాలి. అయితే చెట్లకు నిలబెట్టడం కానీ, లేకపోతే బయట కార్లు ఉంటాయి, 5, 6, 10 ఎన్ని ఉంటాయి, కొన్నింటికి 2 ఉంటాయి. దానికి వచ్చి డైలీ అయితే కార్లు కడగాల. ఇంకా దివానీ ఉంటుంది, దివానీలో కూర్చోాలా. చాయ్ గవ్వ అయితే పోయాలా. దివానీలో అయితే వాళ్ళు అయితే కూర్చుంటారు. అయితే కోవిడ్లో అయితే మ్యాక్సిమం దివానీలు ఉంటాయి, కొందరికి దివానీలు ఉండవు. దివానీ ఉంటే కూర్చోవాలా, వాళ్ళు నైట్ మొత్తం కూర్చుంటే కూడా నైట్ మొత్తం కూర్చోవాలా, పని అయితే మొత్తం చేయాలా. ఓకేనా. అండ్ వచ్చి కిటికీలు ఉంటాయి, కిటికీలు క్లీన్ చేయాలా. ఇంకా మెట్లు ఉంటాయి, మెట్లు మొత్తము కసుగుతూ వేయాలి. మొత్తం హౌస్ బాయ్. డ్రైవింగ్ రాకపోతే మొత్తం ప్రతి ఒక్క పని అయితే చేయాలా కోవిడ్ ఇంట్లో అయితే కన్నా A to Z. ఇంకా అలాగే ఇంట్లో డ్రైవర్ అంటే, ఇప్పుడు ఇంట్లో డ్రైవర్ అంటే కొన్ని ఇంట్లో డ్యూటీలు తక్కువ ఉంటాయి, కొన్ని ఇంట్లో డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. ఎట్లా అంటే ఇంకా మనకు చెప్తారు వచ్చినప్పుడు, మీరు కోవిడ్కి రావాలంటే ఖచ్చితంగా అయితే వీసా తీసుకునేటప్పుడు అయితే అడగండి ఏం డ్యూటీలు ఉంటాయని. కొందరికి వచ్చి స్కూల్ డ్యూటీలు ఉంటాయి, ఓన్లీ స్కూల్కి తీసుకొని రావడం. ఇంకా ఈవినింగ్ పూట అడగన వాళ్ళు బయటికి పోతే వాళ్ళకి తీసుకొని పోవడం. ఇంకా కొందరు దాంట్లో అయితే స్కూల్ డ్యూటీలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళంతా ఉన్నారు, మొత్తం వాళ్ళకైతే సూపర్ మార్కెట్కి అన్ని వస్తువులు తేవాలి, డ్యూటీలు అయితే ఎక్కువ ఉంటాయి. మీరు వీసా మీకు చేతికి వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఈ వీసా ఏంది, డ్రైవర్ వీసానా లేకపోతే హౌస్ బాయ్నా అని. ఇప్పుడు మీరైతే చాలామంది అయితే వీసా తీస్తారు. వీసా మీ చేతికి వచ్చిన తర్వాత అయితే ఒక్కసారి అయితే ఎవరికైనా చూపించి దాంట్లో అయితే చూసుకోండి, మేము ఏం వీసా చెప్పినాం, ఇతను ఏం వీసా అయితే తెచ్చినాడు. దాంట్లో అయితే మొత్తం A to Z రాసి ఉంటుంది, మీ ఏ ఏరియాలో వర్క్ ఉంటుంది, ఏ ఏరియాలో మీ పని ఉంటుంది మొత్తం. ఇంకా కొన్ని ఇంట్లో డ్రైవరే వచ్చి మ్యాక్సిమం డ్రైవర్లు కూడా కాళ్ళు కడుగుతారు, ప్లస్ హౌస్ బాయ్ ఉంటే ఇద్దరు కూడా కాళ్ళు కడగవచ్చు. కొన్ని ఇంట్లో అయితే డ్రైవరే కార్లు కడగాలి, చెట్లకు నీళ్ళు పోయాలి, డ్యూటీలు చేసుకోవాలి. ఆ డ్యూటీలు లేనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు దివానీలో అయితే పని కూడా చేసుకోవాలి. మొత్తం కోవిడ్కి వస్తే చాలా కాంప్రమైజ్ కావాలి ఫ్రెండ్స్. మీరు కోవిడ్కి వచ్చినప్పుడు అయితే కన్నా ఒక్కసారి అయితే ఆలోచించండి. ఒక్కసారి అయితే ఈ వీడియో చూసిన తర్వాత కోవిడ్కి వచ్చేవాడు ప్రతి ఒక్కరు అయితే ఆలోచించండి, అయితే బాగా ఆలోచించండి. వచ్చినప్పుడు ఒక్కసారి అడుగు పెట్టేస్తే కన్నా ఇంకా మళ్ళా మీరు కాంప్రమైజ్ అయితే ఓకే. కాంప్రమైజ్ కాకుండా మీరు ఇంటికి వెళ్ళాలంటే చాలా రిస్క్ పడతారు. ఎందుకంటే వీసా, PCC, మెడికల్ ఇవన్నీ ఎక్సెట్రా మొత్తం అయితే చాలా ఖర్చు అయితే పెట్టుకొని వస్తారు, చాలా ఆశలతో చేస్తారు. ఆ ఆశ మీద నీళ్ళు పడకుండా చూడండి, సరే ఓకేనా. మీకు ఐడియా ఉంటేనే రండి. మీకు కోవిడ్కి వచ్చిన తర్వాత మీకైతే ఎవరు పట్టించుకోరు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ. మీ పట్టించుకోవాలంటే సొంతం మీ నాన్న కావాలా, లేకపోతే మీ అన్న కావాలా, లేకపోతే మీ తమ్ముడు కావాలా. కానీ ఫ్రెండ్స్ అంతా అవుతుంది. అంతా అంటే చూడండి, ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు, కానీ అంతా బెస్టే. చెప్తున్నా కదా, నేనైతే కోవిడ్కి వచ్చి చూసిన ఎవ్వడు మీకు వచ్చి సహాయం చేయడు, ఎవ్వరు ఒక్క రూపాయి ఎవ్వడు అడగడు. కోవిడ్కి వచ్చిన తర్వాత మనం సింగిల్ లైఫ్, సింగిల్గానే స్టిల్ ఇక్కడ సింగిల్గానే బతకాల. ఎవ్వరు వచ్చి నువ్వు తిన్నావా పండావా అని అడిగి ఎవడు ఉండడు. డ్యూటీలు చేసుకున్నామా, పని చేసుకున్నామా, డ్యూటీలు లేవా, తిన్నామా, పడుకున్నామా, అంతవరకే. అందుకోసం మీరు కోవిడ్కి రావాలంటే బాగా అయితే ఆలోచించుకొని అయితే రండి. చాలామంది అయితే చెప్తారు కోవిడ్ రావద్దురా, ఇది చేయలేవు, అది చేయలేవు అని. ఏం వాళ్ళు చేసేది ఏం మేము చేయకుండా ఉండేదేం చెప్పండి. ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఏమంటే కాంప్రమైజ్ ఉండాలా, కొంచెము కష్టపడాలా, అంతేగాని కష్టపడకుండా అయితే ఏం రాదు కదా ఫ్రెండ్స్. మీరు ఇండియాలో కూడా డ్రైవర్లు ఉంటారు, ఎలక్ట్రీషియన్లు ఉంటారు, మెకానిక్లు ఉంటారు, మేస్త్రీలు ఉంటారు. మీరు కష్టపడకుండా ఎవరైనా కూడా మీకు అమౌంట్ అయితే పే చేస్తారా? ఎవ్వరు 10 రూపాయలు కూడా ఇవ్వరు, సరేనా. ఈడ కూడా వాళ్ళు 3 పూట్ల అన్నం వేసి, రూమ్ వచ్చి, ఫుడ్ ఇచ్చి మొత్తము శాలరీ ఇస్తారంటే వాళ్ళకు కూడా పని చేయాలి కదా.
కష్టపడితేనే కదా లెక్క ఇచ్చేది ఎవరైనా కూడా. కోవిడ్లో ఏమంటే మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి లెక్క నిలబడుతుంది. ఇండియాలో అయితే కన్నా డైలీ వస్తుంది కాబట్టి మనకి లెక్క వచ్చి కనపరాదు కూడా, అట్టనే అయిపోతూ ఉంటుంది. అందుకోసం రండి, కోవిడ్లో బాగా అయితే సంపాదించుకోండి, సరేనా? అయితే కాంప్లిమెంట్ అయ్యే థాట్ అయితే మీ మైండ్లో పెట్టుకోండి. కాంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అయితే కావాలా. ఇప్పుడు వీసా గురించి ఒక చిన్న మాట. మీరు కోవిడ్కి రావాలా వీసా తీసుకునే ఉంటే కరెక్ట్గా అయితే అడగండి. ఏం వీసా, ఏ ఏరియాలో, ఎంత శాలరీ ఉంటుంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇంటికి దివానీ ఉందా లేదా, ఇది అయితే మీరైతే ఖచ్చితంగా అయితే అడగండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అయితే వీసా కావాలంటారు, వీళ్ళు తీసేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు. మా ఫ్రెండ్ గిండు ఎవరికి ఏం నమ్మొద్దండి. ఊరికి వచ్చి ఒక 2 కార్లు ఉన్నాయిలే, దివానీ లేదులే, ఏం పని ఉండదులే, స్కూల్ డ్యూటీ ఉంటుందిలే, ఏం చిన్న డ్యూటీ ఉంటుందిలే చదివి చెప్పేస్తారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 10 కార్లు ఉంటే 10 కార్లు కడగాల్సిందే, దివానీ ఉంటే దివానీలో పని చేయాల్సిందే. నైట్ 12, 1 అయితే కూడా నైట్ 12, 1 కూడా వచ్చి మీరు రూమ్కి పండుకోవాలా. పొద్దున్న 6 గంటలకు వేసి బండ్లు కడుకొని మళ్ళీ స్కూల్కి డ్యూటీ అయితే పోయి స్కూల్కి అయితే చేసి రావాలా. అందుకోసం ఎవరైనా కానీ, మా ఫ్రెండు, మా ఇంటి పక్కన వాడే, మా ఇంటి ముందర వాడే నాకు తీసేస్తున్నాడు, మంచి వీసా అదిలే, కరెక్ట్గా అయితే అడగండి, కన్ఫామ్ అయితే అడగండి, ఓకేనా? వీసా తీసుకొని కోవిడ్కి వచ్చేస్తే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. లేకపోతే వాళ్ళు వచ్చి ₹1,00,000, 2,00,000 కట్టు, 50,000 కట్టేసి వెళ్ళిపో అని చెప్పేస్తారు. కొందరు అయితే నువ్వు ఇంకా కోవిడ్ మంచిగా ఉంటే పంపించేస్తారు వెనక్కి అయితే. కొందరు అయితే అమౌంట్ పే చేసి పోంటారు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేసి మీకు మొత్తం వీసా తీసి అగ్రిమెంట్ తీసి అయితే మొత్తం అయితే వాళ్ళు మీకు పిలిచినారు కదా, అందుకోసం వాళ్ళకి అయితే అమౌంట్ పే చేసి వెళ్ళిపోంటారు, ఓకేనా? ఛానల్లో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే కొట్టేయండి, ఒక షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, కోవిడ్ అప్డేట్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.